జనంలో చిరు కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక అజ్ఞానమనే చీకటి తరిమే అభినవ దీప కలిక అజ్ఞానమనే చీకటి తరిమే అభినవ దీప కలిక అభినవ దీప కలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక ఇంటింటా కరెంటు దీపం వెలిగితేనే సరిపోదు ఇంటింటా కరెంటు దీపం వెలిగితేనే సరిపోదు ప్రతి ఎదలో జ్ఞాన జ్యోతిని ప్రజ్వరిల్లగా చేయాలి ప్రతి ఎదలో జ్ఞాన జ్యోతిని ప్రజ్వరిల్లగా చేయాలి ప్రజ్వరిల్లగా చేయాలి జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక విత్తనమెందుకు మొలచుచున్నది చుక్కలెందుకు వెలుగుచున్నవి విత్తనమెందుకు మొలచుచున్నది చుక్కలు ఎందుకు వెలుగుతున్నవి ఎందుకనే ఆ ప్రశ్న మనలను ముందుకు తీసుకుపోవాలి ఎందుకనే ఆ ప్రశ్న మనలను ముందుకు తీసుకుపోవాలి ముందుకు తీసుకుపోవాలి జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక పాలలంటే భావి పౌరులని సంబరపడితే సరిపోదు పాలలంటే భావి పౌరులని సంబరపడితే సరిపోదు పాల పౌరులకు సైన్సు భావనలు కలిగిస్తేనే దేశం పాల పౌరులకు సైన్సు భావనలు కలిగిస్తేనే దేశం ముందుకు పోవును ఈ దేశం జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక జన విజ్ఞాన వేదిక జనంలో చిరు కదలిక మూఢ నమ్మకం తొలగించి ప్రగతి బాటనే నడిపించి మూఢ నమ్మకం తొలగించి ప్రగతి బాటనే నడిపించి శాస్త్ర జ్ఞానం పంచి పెట్టగా అందరూ ముందుకు రావాలి. ఈరోజు సైన్స్ ఒకవైపు పెరుగుతున్నా లేదంటే టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగిస్తున్నా కూడా సైన్స్ భావాలను అవి ముందుకు తీసుకోవడం లేదు. మనం మూఢనమ్మకాలు చూస్తున్నాం ఏ విధంగా సమాజం అంతా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. కొత్త కొత్త మూఢనమ్మకాలు కూడా వస్తున్నాయి పాత మూఢనమ్మకాలతో పాటు. ఈ మూఢనమ్మకాలు అవి ప్రమాదకరమైనవి కూడా ఉంటున్నాయి. కాబట్టి వీటిని అంటే ప్రమాదకరమైనవి అంటే వాళ్ళ ప్రాణాలు తీసేవి ముఖ్యంగా అనారోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ లేదంటే చాలా మూర్ఖత్వంతో బలులు ఇవ్వడం లాంటి విషయాల్లో కానీ లేకుంటే జబ్బులకు సరైన వైద్యం చేసుకోకపోవడంలో కానీ ఈ మూఢనమ్మకాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందుకే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాలే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటి ఒక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తమిళనాడు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అటువంటి చర్యలే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ప్రమోట్ చేసేందుకు ఓ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తున్నది.